ఇలాంటి పురాతనమైన టెంపుల్లను చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తుంటాము. కానీ మన చుట్టుపక్కలే ఇలాంటి అద్భుతమైన టెంపుల్ ఉన్నాయని గ్రహించలేకపోతున్నాం. మన కరీంనగర్లో ఇంత దగ్గరలో మన కొత్తపల్లిలోనే ఉన్న పురాతనమైన టెంపుల్ ఇది త్రికుటాలయం. కాకతీయులు కట్టించినటువంటి అద్భుతమైన టెంపుల్ ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఎన్నో దండయాత్రలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు చేసినప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగనే నిల్చుండి ఉన్న ఈ ఆలయాన్ని చూస్తుంటే భలే అనిపించింది. ఇది కుట్టచ్చినట్టు కనిపించే అటువంటి కళాకృతులు, అప్పటి కాకతీయులటువంటి సాంప్రదాయ దేవాలయం అలాగే క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి ఇంత పురాతనమైన టెంపుల్ ఇంత మన దగ్గరలో ఉందని తెలియగానే నేను అవుట్గా వెళ్ళిపోయి చూడడం జరిగింది. మన రామప్ప టెంపుల్ 1000 స్తంభాల గుడి, దానికి ఏమాత్రం తీసిపోని సేమ్ అదే మాదిరిగా ఉన్నటువంటి టెంపులు. దాని చుట్టూ ఉన్న గోడలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. దానిపైన ఉన్న గుడి గోపురం మాత్రం పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అందులో ఉన్న విగ్రహాలు కూడా ఏం లేకుండా ఉంది. అద్భుతంగా ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అద్భుతమైన దేవాలయాన్ని చూడవచ్చు మనం. చాలా పెద్ద టెంపుల్ ఇది. కంపల్సరీ తప్పకుండా వెళ్ళి చూడగలరు. ఒకప్పుడు ప్రజలు, రాజులు ఎంతోమంది చేత కొలవబడినటువంటి టెంపుల్ ఇప్పుడు ఓన్లీ సింపుల్గా అప్పుడప్పుడు సేద తీర్చుకోవడానికి కూర్చునేటువంటి ఒక రాతి కట్టడం లాగా మిగిలిపోయి ఉన్నది. ఈ త్రికుటాలయంలో ఒక్కటి కూడా విగ్రహం లేకుండా తీసేయడం వల్ల, చీకటిగా ఉండడం వల్ల దీన్ని చీకటి గుడి అని కూడా అంటున్నారు. ఇది మన కరీంనగర్లో కొత్తపల్లిలో ఉన్నటువంటి చీకటి గుడి యొక్క దుస్థితి. కొత్తపల్లి గాంధీ స్టాచ్యూ నుంచి దానికి ఎదురుగా కొంచెం ముందుకెళ్తే ఇది కనిపిస్తుంటుంది. చాలా అద్భుతంగా ఉన్న ఈ టెంపుల్ను చూపించడానికి మా పిల్లల్ని సైతం తీసుకొచ్చి చూపించాను. కానీ పూర్తి శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ టెంపుల్ని ఎంతో కొద్ది మంది అయినా కానీ పూర్తిగా పడిపోకుండా కొంచెం సపోర్ట్నిచ్చి ఇలా కాపాడుతూ వచ్చారు. కానీ ఇందులో ఉన్న కనీసం త్రికుటాలయంలో ఉన్న 3 ఆలయాలలో ఒక ఆలయాన్నైనా మనం పునరుద్ధరించుకొని మళ్ళీ దీనికి కొంచెం పూర్వవైభవం తీసుకొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. ఎలాగైతే భీమదేవరపల్లి ముత్తారంలో ఉన్న టెంపుల్ను మళ్ళీ ఎలాగైతే పూజలు అందుకునేలాగా చేశారో, అట్లనే ధర్మసాగరంలో ఉన్న టెంపుల్ కూడా ముప్పారం టెంపుల్ను కూడా భలేగా మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క టెంపుల్ని మళ్ళీ వెనుకకు తీసుకురాగలిగితే అసలు అద్భుతమైన టెంపుల్లను మనం చూడవచ్చు. ఇంకా మన ముందు తరాలకు కూడా అందించవచ్చు అనిపిస్తుంది. ఇదొక టెంపుల్. దీన్ని పూర్తిగా విగ్రహాలు తీసేసి పైన కప్పు కూడా తీసేశారు. దాని గుడి గోపురమే కాకుండా పైన కప్పు కూడా లేకుండా చేశారు. కానీ లోపల రూము మాత్రం అద్భుతంగా ఉంది. అది ఎలాంటి చెక్కు చెదరకుండా రూము చాలా చక్కగా అలాగే ఉంది. నాకు తెలిసి ఇది బంగారం కోసమో దీనికోసమో విగ్రహాలను ధ్వంసం చేశారంటే దీని చుట్టుపక్కలే మనం వెతికితే కంపల్సరీ దీనిలో ఉన్న విగ్రహాలు కూడా దొరుకుతాయేమో అనిపిస్తుంది. ఈ టెంపుల్ పూర్తిగా ఇప్పుడు ఇళ్ళ మధ్యలోనే ఉన్నది. చాలా అద్భుతంగా ఉంది. చూడు, గోడలు ఏమాత్రం డ్యామేజ్ కాకుండా అద్భుతమైన డిజైన్ తోటి చెక్కు చెదరకుండా ఉంది. ఓన్లీ టాప్ మాత్రం లేదు. ఇలాగే శిల్పకళను మొత్తం డ్యామేజ్ చేస్తూ పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. కనీసం పునరుద్ధరించడానికి సహకరించకపోయినా కానీ కూడా కనీసం ఈ ఉన్నదైనా కానీ కూడా ఇలాగే విజిట్ చేస్తూ దీన్ని కాపాడుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పటికైనా ఈ రాయితో కూడినటువంటి ఇంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ లేకపోయేది ఉంటే ఇప్పటికే తీసేసుకొని కబ్జా చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళేమో. కనీసం ఇవైనా మిగిలి ఉన్నాయి.
ఇంత పెద్ద టెంపుల్ ఒక 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారంటే కొత్తపల్లి అనే గ్రామము అప్పుడు కాకతీయుల టైంలో కూడా ఇక్కడ ఉంది అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి సందర్శించి ఒకసారి చూసి రండి. మీ పిల్లలకు ఇంకా ముందు తరాలకు చూపిద్దాం. ఇది మండపం లోపల రంగస్థలం ఉంది. రౌండ్గా ఉండేది చాలా బాగుంది. ఇది అద్భుతంగా ఉంది. పైన డిజైన్ కూడా ఏమి ఖరాబ్ కాకుండా అట్లాగే ఉంది. ఇలాంటి అద్భుతమైన కట్టడాలు కానీ ఈ ఆకృతులు కానీ నిజంగా చూసినప్పుడు వచ్చే థ్రిల్లు ఈ వీడియోల కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది చీకటి గుడి మెయిన్ గుడిలోని పైన పైకప్పు యొక్క డిజైను. మా పాప చాలా థ్రిల్ అవుతూ నడుస్తూ వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా ఉన్న టెంపుల్, తప్పకుండా సందర్శించగలరు. ప్రజలు కూడా కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొంచెం నీట్గా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది ఈ టెంపుల్. మీకు కూడా సమయం కుదుర్చుకొని కొత్తపల్లి నుంచి దారిలోనే ఉంది కాబట్టి ఒక్కసారైనా కానీ కూడా దీన్ని చూడగలరు. థ్యాంక్ యూ.